మా నియామకాన్ని సహకరించినటువంటి మంత్రులు మంత్రి వైద్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క అలాగే అన్నగారు రాబోయే రోజుల్లో మరెన్నో ఆశీర్వాదాలు మా యొక్క 12 వార్డుపై ఉంటాయని చెప్పి నేను వరదకాల స్వప్నకాలం వరకు సీసీ రోడ్డు నిర్మాణం, రెండవది నవనూరి అశోక్ ప్లాట్ నుండి ఈరోజు సుల్తానాబాద్ పురపాలక సంఘం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేదిక 2 సంవత్సరాలు 4 నెలలు అవుతా ఉంది. 4 నెలల్లో పూర్తి కాదు. దాదాపు కోట్ల రూపాయల వర్కులు మన 12వ వార్డు మరి పైన నేను శాసనసభ్యులు గెలిచిన తర్వాత దాదాపు 60 లక్షల పని ఒకటే వార్డు చేసాం. కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం, అగ్రిమెంట్ చేస్తున్నాం. కొంచెం చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆగింది. ఇలా రాబోయే 1 మంత్ తర్వాత నాకు కూడా 1 నెల రోజుల తర్వాత పనులు స్టార్ట్ చేయాలని, ఎందుకంటే ఎండలు విపరీతంగా కొడుతూ ఉన్నాయి. మళ్ళీ వాటర్ క్యూరింగ్ కరెక్ట్ కాకపోతే వాళ్ళ నాణ్యత సరిగా ఉన్నది. మరి రోని మురుగేశ్వర కార్తీ మధ్యలో మనం మురుగేశ్వర కార్తీ ఎప్పుడు కానీ 9వ తారీఖు 10వ తారీఖు ఆ మధ్యలో వస్తూ ఉంటుంది. మన సమయంలో మన సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు పనులు ప్రారంభించుకుంటే మనం చేసిన పని కూడా క్యూరింగ్ బాగుంటుంది, వాతావరణం సరళ ఉంటుంది, మనం కూడా నీళ్లు పోసే దాంతో పాటు మరి కొంచెం వర్షం అంతా కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకేమైనా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టంగా మన స్వప్నకాలి 12వ వార్డు ఇంకేమైనా డ్రైన్ కానీ సీసీ రోడ్డు కానీ మిగిలిపోయిన పనులు ఉంటే కూడా 100% చేయించే బాధ్యత నాది. అదేవిధంగా బిల్లు కరెంటు 251 ఇళ్లకు మన 12వ వార్డు ఫ్రీ కరెంట్ వస్తా ఉంది. అదేవిధంగా 183 మందికి ఇవాళ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ 500 గ్యాస్ వస్తా ఉంది. అదేవిధంగా రేషన్ కార్డు 41 మందికి తెల్ల రేషన్ కార్డు వచ్చినాయి. మరి వీటితో పాటు సన్నబియ్యం కానీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షల నుంచి ఇవ్వడం కానీ, ఇలా మా అక్కలు చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇలా ఫ్రీ ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ నుండి అందరికీ బీమా పథకం అంటే సహజ మరణం పొందినటువంటి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా ఏ ఎంత లిమిట్ కాలేదు తెలియలేదు కానీ వాళ్ళందరికీ జూన్ 2 నుండి వాళ్ళకి బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. అంటే ఇంతకుముందు పొందినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. మన దాకా మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలకు సంబంధించి ఇక్కడనే మీ సోదరి మణి ఆర్పిఎం గారు ఉన్నారు. యాక్సిడెంట్ ఏదైతే 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం ఇందిరా మహిళా క్రాంతి పథకం కింద వాళ్ళందరికీ బీమా కల్పించడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ బీమా చెల్లిస్తా ఉంది. మరి అదేవిధంగా అంతేకాకుండా ఇవాళ ఎవరైతే సంఘ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇందిరా మహిళా క్రాంతి పథకం కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే చిన్న చిన్న ఓటర్లు నడిపడం కోసం కానీ, ఇవాళ బస్సులు నడిపడం కోసం కానీ, అదేవిధంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ పెట్టుకోవడం కోసం కానీ మరి అన్నిటి మీద ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఇవాళ చేయించి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి వడ్డీ లేదు, రుణం రాలేదంటే అవసరమైన సీతక్కతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి
అవి ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అనేక కార్యక్రమాలు ఇవాళ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు. మరి 10 సంవత్సరాలు గత ప్రభుత్వం సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అన్యాయానికి గురి చేసి అన్ని విధాలుగా మరి నాశనం చేస్తే ఇవాళ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉన్నాం. రాబోయే 2 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ సావని గారి నేతృత్వంలో ఆ అభివృద్ధి అనేది ఇంకా పరుగులు తీసే విధంగా 100% నా సహాయం నా సహకారం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పట్టణ వార్డులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజా సేవకై ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఈ ఆశీస్సులతోటి ఆ రోజు మీరందరూ కూడా ముందు నుండి మా విద్యను అసెంబ్లీకి పంపించి మరి మనందరూ చేసుకోవటం మనందరికీ ఏ విధంగా తోడ్పడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ పనైతే మనకు కావాలి అనే విధంగా మన విద్యను గారు ముందుండి మరి సుల్తానాబాద్లో ఉన్నటువంటి ప్రణాళిక ఎలా జరగాలి అనేది ఆల్రెడీ తన ఊళ్ళో ఉంచుకుంటూ తన ప్లాన్ ఉండటం మనం ఒకరే చెప్పకుండా తనే ముందుగా ఈ ఆలోచనలన్నీ మనం చెప్పకుండానే ఈ ఆలోచనలు చేస్తూ మరి రోడ్లు కావాలి ఏ కార్యక్రమం చేపట్టేటట్టు కూడా తన అభివృద్ధితోనే చేస్తూనే సాగుతుందని చెప్పి కూడా ఈ సభముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ చిన్న విషయం ఉన్నా ముందుకు వచ్చి రైతులకు చేసుకోవడం కావచ్చు, ఇతర ఏ మందికైనా ఏ అవసరం వచ్చినప్పుడు కూడా మన విజ్ఞాన గారు ముందునే నడిపిస్తూ కొత్తపాటి ఆలోచన మేరకే తన ఆలోచనగా భావించి మరి ఇవన్నీ కూడా తను చేపడుతున్నటువంటి పథకాల భాగంగా మన ఎంతో సంతోషంగా సభముఖంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ 12వ వార్డులో మరి కౌన్సిలర్ గెలిచిన పరిస్థితులు కూడా మరి మన రాకేష్ గారు అని వాళ్ళు ఇక్కడ మన 12వ వార్డులో ఇక్కడ ఎన్నో పనులు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మన విద్యను ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వంలో పాల్గొనడంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ముందు ఉంటున్నారు. కాబట్టి వీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరి ఈ అవకాశం అందరికీ నమస్కారం. వార్డు మెంబర్లు ఉండు అంట అందరినీ కొంచెం ఇట్లా బ్యాక్ అయిపోయింది ఆడి ఆడి శివాల శివ పట్టకపోతే 41 పెట్టు. 41 కూడా చూసుకుంటే పెట్టు. 50 గ్రాములు ఎక్కువ తక్కువ అయినా కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకో. ఎందుకంటే బాగా సంచులలో నింపినాక కూడా 50 కిలోలు 70 కిలోలు తక్కువ వస్తాయి. దగ్గరండి ఒకసారి సూపర్ అందుబాటులో ఉన్న మెంబర్లు ఇది మస్తు ఎన్ని రోజులు అయితే ఉంది 4వ రోజు సెంటర్లన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. మరి అంతటా కూడా రైతులకు ఒకటే విజ్ఞప్తి,
41 కిలోలు పెట్టి జోకి పంపించమని చెప్పినాం. 40 కిలోలు వడ్ల రైతుకు తూకం 650 సంచి బరువు 350 గ్రాములు రైతులు వడ్లు పడతలేరు కాబట్టి 350 గ్రాములు అడిషనల్గా పెట్టాలని చెప్పడం జరిగింది. ఎవరైనా రైతు ప్యాడీ క్లీనర్ ద్వారా వడ్లు పడితే ఆ 350 గ్రాములు కూడా అవసరం లేదు. అదేవిధంగా మరి వీటితో పాటు మరి ఏంటంటే ఇవాళ రకరకాల విత్తనాలు వస్తాయి మార్కెట్లో. మరి రైతులు ఏంటంటే ఎక్కువ పంట రావాలి, ఎక్కువ మంచి పంట వండాలా, దిగుబడి ఎక్కువ ఉండాలా అనేటువంటి ఆలోచనతో చాలామంది రైతులు మరి వెరైటీ విత్తనాలు పెడతా ఉన్నారు. దాంతో ఏంటంటే రైస్ మిల్లర్స్ కూడా ఇబ్బంది పడి వాళ్ళకి అవడం రాక మరి అనేక రకాలుగా నానా తంటలు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సూచన మేరకు ఏదైతే సూచిస్తూ ఉన్నారో మరి మన వర్షాకాలం అప్పుడు నేను చెప్పిన ఏసంగి అందరూ 1010 64 పెడితే బాగుంటుందంటే చాలామంది కూడా ఇవాళ మరి అది పెట్టకుండా రకరకాల విత్తనాలు పెట్టింది. మరి ఆ విత్తనాలతోని ఇబ్బంది ఉంది కాబట్టి ఇవాళ మార్కెట్లో రైతులను కోరేది ఏంటంటే సెంటర్లో ఇన్ఛార్జ్లను కూడా చెప్పేది ఏంటంటే 1010 64 ఇవి రెండు కూడా ఏ గ్రేడ్, మిగతా అన్నీ కూడా మరి కామర్ కింద తీసుకోవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా సన్నవడ్లు కూడా తీసుకుంటాం. మరి ఎన్నడూ లేని విధంగా మరి నిజంగా కూడా గతంలో నాకు తెలిసి ఒక రైతు బిడ్డగా ఒక రైతు నాయకునిగా నేను చూసినంత వరకు మరి ఇంత పెద్ద ఎత్తున పంట రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇవాళ ఎకరాకు 40 క్వింటాల్ అనేది ఆవరేజ్ అయిపోయింది. 40 బస్తాలు అనేది 70 కిలోల చొప్పున ఆవరేజ్ అయిపోయింది. 40 కిలోలు 40 బస్తాలు 70 కిలోలు, అదే 45, 50, 55 బస్తాలు 60 బస్తాల వరకు కూడా ఇవాళ వరిధాన్యం దిగుబడి వచ్చింది. ఇది చాలా సంతోషకరం. మరి మీకు